మీరు చూసుకున్నప్పుడు రణదేవ్ బిల్లా క్యారెక్టర్ ఆయన చేశారు అండ్ ఆ ఇంపాక్ట్ దాన్ని ఇప్పటికీ ఇంకా క్యారీ అవుతూనే ఉంది. సో అట్లాంటి ఇప్పుడు వచ్చినప్పుడు ప్రీవియస్గా ఆయన గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసి ఉన్నాడు, అలాంటి ఈ క్యారెక్టర్ పడకూడదు డెఫినెట్గా హీరోగా చేస్తాం. మీరు అలాంటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అండ్ మేక్ ఓవర్ విషయంలో ఇప్పుడు ఆయన చెప్పి? అదే అండి, నేను అది టచ్ చేస్తేను వేయలేను. ఓకే, అదే కథ కూడా నేను అలాగే చేశాను. ఇతన్ని విలన్గానే పరిచయం చేస్తూ ఇతన్ని ఎలా హీరో చేయాలనేదే అనుకుంటూ కథ చేసుకొని చేసాం. సో నీట్గా సెట్ అయిందండి. మనం చూసేటప్పుడు అనిపిస్తుంది కదండి, ఇలా ఉంది అలాంటి ఫీలింగ్ ఏమన్నా అంటే నాకని కాదు, మా ఫ్రెండ్స్ కొంతమంది చూస్తారు కదా, వీళ్ళు అందరు చూశారు, అలాంటి ఫీలింగ్ కలగలేదు, బాగా నీట్గా వచ్చింది. సో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పున్నారండి, అంటే ఒక హీరో కన్నా విలన్ క్యారెక్టర్స్కి నేను ఎక్కువ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అపోజిషన్లో ఉన్న హీరో అంత బాగా ఎలివేట్ అవుతారు. ఈ కథలో ఈజ్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అండ్ మీ దీనికి ఆపోజిట్ చేసిన క్యారెక్టర్స్? ఆ విలన్ క్యారెక్టర్ కూడా మంచి పవర్ఫుల్గా చేసామండి. అతను కూడా మరాఠీలో పెద్ద డైరెక్టర్, పెద్ద రైటరు మళ్ళీ ఆర్టిస్ట్ కూడా, మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. అతను చేశాడండి. కొంచెం గెటప్లు, టూ షర్ట్స్ ఉంటాయి, మంచి పవర్ఫుల్నే జాయిన్ చేశాం. ఇంకా 2-3 ఉంటారు కానీ చిన్న విలన్స్, మెయిన్ అతను విలన్ క్యారెక్టర్ చేశాడు. చాలా బాగా, అంటే ఇతను తగ్గట్టుగా సెట్ అవుతాడు. అతను కొంచెం మరాఠీలో విలన్గా చేయాలండి, క్యారెక్టర్లు హీరోగా చేసి వచ్చాడు. ఇతను ఇక్కడ విలన్గా చేశాడు, ఇక్కడ ఇతను విలన్గా చేసి హీరో అయ్యాడు, అక్కడ హీరోగా ఆర్టిస్ట్గా చేసి అక్కడ విలన్ అయ్యాడు. వీళ్ళిద్దరు ఈక్వెస్ ఇక్కడ ఇలా.